దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 8వ వచనం. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన కన్నులు, న్యూ ఐస్. దేవుడు మనకు అద్భుతమైన 2 కళ్ళు ఇచ్చాడు. మన కళ్ళు మనస్సును, దేహాన్ని కలుషితపరిచే వాటిని చూడటానికి కాదు. మన కన్నులు ఆయన మహిమ నిమిత్తమై, అనగా ఆయన సౌందర్యాన్ని వీక్షించేందుకు వాడాలని దేవుని యొక్క సంకల్పం. ప్రియులారా, ఆయన సృష్టిని కొనియాడేందుకు, ఆయనకు స్తుతులు చెల్లించుటకు దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు. అంతేకాదు, మనం వాక్యం చదవడానికి తద్వారా మన జీవితాలే కాక ఇతరుల జీవితాలు కూడా మార్చబడటానికి దేవుడు కన్నులనిచ్చాడు. దేవుని బిడలారా, ఎవరినైనా మనం కళ్ళతో భయపెట్టవచ్చు. అదే సమయంలో కొందరి పట్ల కనికరము చూపించవచ్చు. ప్రభువైన యేసు కనికరము కలిగిన కన్నులు గలవాడు. కళ్ళ గురించి ఆయన ఏం చెబుతున్నాడు? పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేసుకుంటే, దేహమునకు దీపము కన్నే కనుక అని చెబుతూ, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అని మత్తయి 6వ అధ్యాయం 22లో తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో యేసు ప్రభువు వారు చెప్పారు. ప్రియులారా, కామ వికారముల నుండి, దురాశ నుండి విడిపించబడిన నూతన కన్నులు మనకుండాలని దేవుని అభిలాష. అదే హవ్వ చేసిన పాపం. ప్రపంచములోనున్న సమస్యలన్నీ నేత్రాశ ద్వారానే మొదలయ్యాయి. ప్రియులారా, ఈ నవీన ప్రపంచంలో మతి భ్రమింపజేసేవి మన చుట్టూ కోకలులుగా ఉన్నాయి. ఇటువంటి అభ్యంతరపరిచే వాటిని నీ కన్నులు చూడనివ్వద్దు. అయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన ప్రభువైన యేసుపై నీ దృష్టి సారించు. నీ యొక్క ప్రయాణాన్ని ప్రభుతో కొనసాగించు. ఈరోజు మన కన్నులతో ఇక నుండి యేసు ప్రభువునకు ఇష్టము లేని అసభ్యకరమైన వాటిని నేను చూడను. యేసు ప్రభువునకున్నట్టు కనికరము, ప్రేమ కలిగిన కన్నులు కలిగి ఉంటాము అని మనము నిబంధన చేసుకోవాలి. కనుక అట్లాంటి నూతన కన్నులు ఈ నూతన సంవత్సరంలో కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మాకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి పనులలోనూ, పరిచర్యలోనూ, ప్రయాణాలలోనూ మీరే తోడుగా ఉండండి.
తండ్రి, నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరిని బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.